భారతదేశం యొక్క సమగ్రత మీద, హిందూ మతం మీద, లేకపోతే వివిధ మతాల మీద, సనాతన ధర్మం మీద, మా ఉప ముఖ్యమంత్రి గారి మీద జరుగుతున్న దాడిలో మనం ఏదో రావణో లేకపోతే శ్రావణో లేకపోతే ఏదో ప్రకాశరాజు కాదు. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరుగుతున్నటువంటి కుట్ర అనే విషయం చాలా స్పష్టంగా నిన్న తెలిసిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులను చూస్తే చాలా క్లారిటీగా కూడా మనకి అది అర్థమవుతూ ఉంది. అంబటి రాంబాబు మాటలు విన్నారు మీరు. ఈ దేశంలో రావణుడే గెలవాలి, రావణుడే గెలుపు. భారతదేశంలో ఎప్పుడు కూడా అన్యాయం గెలవదు. మన చరిత్ర చెప్తూ ఉంది, శ్రీరాముడే గెలుస్తాడు, న్యాయమే గెలుస్తుంది, అన్యాయం ఎప్పుడు గెలవదన్న విషయాన్ని కూడా రాంబాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రావణుడు పాత్ర మీరు పోషిస్తున్నా రావణుడు గెలిచే పరిస్థితులు ఎప్పుడు కూడా రావన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క రావణుడి వెనక, ఈ ప్రకాశరాజు వెనక, ఈ శ్రావణి వెనక ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి కాస్త జాంబిరెడ్డిగా మారి జనాల మధ్యలో చిచ్చుపెట్టడానికి తయారయ్యారు అన్నట్టుగా చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఈ జాంబిరెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలు నిన్ను ఎక్కడ కూర్చొని పెట్టారో అది మర్చిపోయి మీ ప్రవర్తన మళ్ళీ అలాగే ఉంది. నెక్స్ట్ 11 కాస్త ఒకటయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే మీరు నిన్న కొన్ని విషయాలు మీరు స్పష్టంగా తెలియాలి. ఏ యుద్ధం జరిగినా కూడా మనం యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది తప్ప అధర్మం గెలిచిన పరిస్థితులు ఎప్పుడు కూడా లేవన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు ఎన్ని గెంతులు వేసినా కూడా ఒక సినిమాలో ఫైనల్గా గెలిచేది హీరోనే. సో విలన్ ఎప్పుడు కూడా గెలవలేని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్న విలన్ జగన్మోహన్ రెడ్డి గారు అలియాస్ జాంబిరెడ్డి. మీరు ఇప్పటికైనా మారాలి అని చెప్పేసి జాంబిరెడ్డిగా మారిన మీరు జనాలు చీకొట్టుకునే విధంగా ఉండకూడదన్న విషయాన్ని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే రావణుడికి ఎన్ని తలలు ఉంటాయో మీ అందరికి తెలిసిన విషయమే. ఆ 10 తలలు ఏవైతే ఉన్నాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంబటి రాంబాబు, సిబిఐ నారాయణ, మధురెడ్డి, ఏబి వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, జడా శ్రావణ్, రావణ్, ప్రకాశరాజు, వీళ్ళందరినీ కూడా తలలుగా మార్చుకొని ఈ రాష్ట్రంలో మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మారాలి. వీళ్ళందరూ మీరు ఆడిస్తున్నటువంటి నాయకులు అనే విషయం ప్రజల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పెద్ద మేధావులకు కూడా అర్థమవుతూ ఉంది. ఈ రావణ్ అనే వ్యక్తికి అసలు రూపం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం చాలా క్లారిటీగా. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మీద, ఏబి వెంకటేశ్వరరావు ఒక పెద్ద దొంగ, పోలీసు వ్యవస్థని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని అసలు దగ్గరకు రానియకుండా ఇవాళ పక్కన పెట్టి 5 సంవత్సరాలు కూడా ఒక ఆట ఆడుకున్నట్టుది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు తెలియాలి. ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇవాళ నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా కుట్రలో ఈ విషయాలు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఇవాళ అదే వాళ్ళకి సపోర్ట్గా ఎవరైతే ఈ అంబటి రాంబాబు ఉన్నాడో రాంబాబు పక్కన కూర్చొని విమర్శలు చేసే పరిస్థితి వచ్చిందంటే అది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కుట్రలో ఏబి వెంకటేశ్వర కూడా ఒక పార్టా, లేకపోతే మీ యొక్క స్కామ్లు ఏమైనా నేను భయపడుతున్నారా, ఎందుకు ఈ కుట్రలో భాగస్వామి అయ్యారు ఆయన కూడా చాలా స్పష్టంగా తెలియపరచాలి.
నిన్ను ఒక ఆట ఆడుకున్నా కూడా ఇవాళ వాళ్ళ దగ్గర కుట్రలో భాగమే వాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర చేరావంటే నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో అర్థమవుతుందనే విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. రౌడీలకు అండగా ఉంటాం అని చెప్పేసి ఏబి వెంకటేశ్వరరావు గారు ముందే పెద్దగా అంబటరాంబు అరుస్తుంటే ఈయన చప్పట్లు కొడుతూ చూస్తూ ఉన్నాడు తప్ప కనీసం మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఏబి వెంకటేశ్వరరావు పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయ్యాడా, లేకపోతే కుట్రలో కూడా ఈ భాగస్వామి ఉన్నాడా, అసలు ఏంటి అనే విషయం కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చెప్పాలని నేను తెలియజేస్తా ఉన్నాను. లేకపోతే లాలూచి పడ్డంతో పాటు ఆయన ఏమైనా విషయాలు బయట పెడతానే భయంతో ఇలా ఉన్నారా? ఇకపోతే ఒక పెద్ద ఆయన సిపిఐ లీడర్ నారాయణ ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన వృద్ధుడైనా కూడా ఆ నోటికి అడుపు అద్దు లేకుండా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ కురువృద్ధుడికి వయసు పెరిగినా కూడా జ్ఞానం ఇంకా రాల. ఆయనకి మెదడు మోకాల్లోంచి అరికాల్లోకి వచ్చి ఆ మెదడు అక్కడ చితికిపోయినట్టుగా ఉంది. ఆ మెదడు చితికిపోయి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాడు. బురదలో ఉన్నటువంటి పందిజోలికి ఎవరిని వెళ్తారా? సో నారాయణ కూడా అలాంటి వ్యక్తిగా మారారు. సో ఆ నోట్లో నోరు పెట్టడానికి ఎవరు కూడా ఇష్టపడరు. సో అలాంటి వ్యక్తి గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. సో ఆయనకి పూర్తిగా మెదడే పోయిందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇంకా ఎన్నో కుట్రలు పడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం వెనుక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి పరిణామం వెనుక, ప్రతి విషయం వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేరపూర్తిమైన ఆలోచనలతో కుట్రలకు మద్దతుగా నిలబడినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీద ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఈరోజు ఈ ప్రకాష్ రాజు ఉన్నారు. ప్రకాష్ రాజుని మీద కూడా ఈ మతాలను రెచ్చగొట్టి మరి కులాలకి మధ్య స్విచ్ పెట్టే ప్రయత్నం ఉన్నాడు కాబట్టి ఆయన్ని తెలుగు ఫిల్మ్ అసోసియేషన్ పూర్తిగా బ్యాన్ చేయాలి. ఈ ప్రాంతంలో యాక్టింగ్ కూడా చేయకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాంటి వ్యక్తులు దేశ సమగ్రతకు చాలా భంగం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులుగా భావించి ఏదైతే రావణ యొక్క రాసలీల దగ్గర నుంచి రావణ చేస్తున్నటువంటి ప్రతి ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దాని వెనక ఈ ప్రకాష్ రాజు కానీ లేకపోతే ఈ శ్రావణ్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారా లేదా దాని మీద పూర్తి స్థాయిలో విషయాన్ని జరిపితే బయటకు వస్తాయి ఈ కుట్రలని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వీళ్ళకి ఫండింగ్ వెళ్తుందో ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు చాలామందికి చాలా సందేహాలు ఉండేవి. ఇంకేమిటువంటి డౌట్ లేదు. ఈ కుట్రలు కానీ వీళ్ళ మధ్య ఎంత మాట్లాడిస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాస్తవాలు మాట్లాడుతూ అవాకులు పేలుదానికి కారణం కూడా ఈ జాంబిరెడ్డి కుట్ర అనే విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. జాంబిరెడ్డి మీకు తెలియజేస్తున్నాం మీ టీం అందరికి కూడా ఈ రావణాసురులాగా వాళ్ళు పోషిస్తూ అన్ని తలలకి ఒకటే హెచ్చరికిస్తూ ఉన్నాం. నోరు మూచుకొని కూర్చోకుండా పిచ్చిగా మాట్లాడితే ఏ స్థాయిలో సమాధానం చెప్పాలో ఆ విధంగా కూడా స్పందిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరేదో భయపిస్తే భయపడడానికి మేమేమో చేతులు కట్టుకొని కూర్చోడానికి చిన్నపిల్లలం కాదు. మీరు స్పందించే స్థాయి కంటే 10 రెట్లు ఎక్కువ స్థాయిలో స్పందించగలమన్న విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. నోటికి వస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క దేశం గురించి ఎంతోమంది త్యాగాలు చేస్తే ఇవాళ మత ఘర్షణల కోసం దీనికోసం మీరు చేస్తున్న ప్రయత్నం ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మిమ్మల్ని భూస్థాపితం చేయడం కన్ఫామ్ అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా మాట్లాడే ముందు ముందు చూసుకొని మాట్లాడాలి, లేకపోతే దానికి సమాధానం కూడా అలా ఉంటుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇక జరగబోయే పరిణామాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో వాళ్ళందరి మీద కానీ విచారణ జరిపితే ఖచ్చితంగా తిరిగి అది జాంబిరెడ్డి దగ్గరికి వస్తున్న విషయం కూడా నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశమే దానికి నిదర్శనమైన విషయం కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకొని ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం దేశ సమగ్రత కోసం ప్రయత్నం చేయాలి తప్ప
ఇలాంటి మత ఘర్షణలకు కానీ ప్రయత్నం చేస్తే సహించి ఊరుకోదని చెప్పేసి కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులకి భయపడేటువంటి వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ చూసి రాటుదేలు ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఏదో ఊపితే ఊపిపోవడానికి, అరిస్తే పారిపోవడానికి పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా లేరనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వెనక ఒక సైన్యం ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడే ప్రతి మాట కూడా ఆన్సర్ వస్తుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అనే విషయం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి. ఖచ్చితంగా సంబంధం ఉందా లేదా, వాళ్ళకి ఏ స్థాయిలో మద్దతు పలుకుతున్నారు, ఏ విధంగా ఉన్నారో మీరు ఆ రౌండ్ టేబుల్ కానీ తీస్తే చాలా స్పష్టంగా వైసీపీ నాయకులు అందరూ కూడా రావణుడికి మద్దతు పలుకుతూ ఉన్నారు. అంబటి రాంబాబు మాటలు వింటే మీరు ఈ ప్రశ్న వేయరు. రావణుడే గెలుస్తాడు అని చెప్పేసి హిందూ ధర్మం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, రాముడి మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరు అందరూ కూడా చూశారు. సో అలాంటి వ్యక్తికి ఆయనే గెలుస్తాడే మద్దతుగా వచ్చినప్పుడు మరి మన కళ్ళు కనిపించకపోవడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, అనేక ఇండస్ట్రీస్ రావడము, రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు పలకడము, ఈరోజు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఎక్కడ కూడా ఒక్క అవకాశం కూడా లేదు, ఏదో ఒక రకంగా కుట్రల పన్నాలు ఒక దురుద్దేశంతో జరుగుతున్నటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఆయన విషయాలు బయటకు తీసిందే కూటమి ప్రభుత్వం. ఆయన విషయాలన్నిటి కూడా 1 by 1 విచారణ జరుగుతుందే కూటమి ప్రభుత్వం. ఒక వ్యక్తి వెలుగులోకి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుంది, తన అరాచకాలు బయటకు వచ్చినప్పుడు. సో 1 by 1 దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరు ప్రేరేపిస్తున్నారో 1 by 1 బయటకు వస్తూ ఉన్నాయి. ముందు 10 days బ్యాక్ రావణ్ ఏంటి, ఈరోజు రావణ్ ఏంటి. సో 1 by 1 యొక్క అరాచకాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ అరాచకాల వెనక ఎవరున్నారో అన్న విషయం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ దేశంలో ధర్మం తప్ప అధర్మం గెలిచిన రోజులు లేవు. ఎప్పుడు కూడా రాముడే గెలుస్తాడు, రావణుడే గెలుస్తాడు. ఇవాళ రావణుడే గెలుస్తున్నాడు, గెలవబోతున్నాడు అని అంబటి రాంబాబు అంటే వైసీపీ దీనికి లేదా? అంబటి రాంబాబు వైసీపీ నాయకుడు కాదా? కనిపించలేదా మీకు? ఎవరున్నట్టు ఎవరు వెళ్ళి పలికారు? అక్కడ ఎవరు మాట్లాడడానికి మద్దతుగా ఏ పార్టీ మాట్లాడింది? సో అలా మతాలను ప్రేరేపించే వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు, ఎవరు అనుకున్నా తెలీదా? ప్రజల పిచ్చోళ్ళ? అందరూ మాట్లాడుతున్నారు, మీరు చూడండి. అందరూ టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అలాగానే అందరూ మాట్లాడుతుంటారు. మత్స్యకారులను పరామర్శించడానికి వెళ్ళడానికి వీళ్ళకి అసలు సిగ్గుందా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నానంటే 5 సంవత్సరాలు పరిపాలించి ₹1 ఇప్పుడన్నా ఇచ్చారా? సముద్రంలో చనిపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా విమర్శిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో చనిపోయిన మత్స్యకారుడికి ఎక్కడైనా ఇచ్చారా 10 లక్షలు? ఎక్కడ పరామర్శించాలి వాళ్ళని? వాళ్ళు ఏ ఊరు? వాళ్ళ గ్రామానికి వెళ్ళి
మొక్కామెల్లి చేయాలి, పరామర్శించేది. లేకపోతే వాళ్ళ డెడ్ బాడీలు దొరకలేదు కాబట్టి ఆ 2-3 రోజులన్నా కనిపించాలి. ఈరోజు వచ్చి ఇక్కడ ఏదో పరామర్శిస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. మత్స్యకార సోదరులకు కూడా చాలా తెలుసు. 5 సంవత్సరాల్లో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మాకు ఎంతో మేలు జరుగుతుందన్న విషయం వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళందరూ కూడా కూటమి వైపే ఉన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మళ్ళీ ఒకసారి అడిగిపోయి అర్థం అలాగే విగ్రహాలు ఉత్పత్తి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కదా ప్రభుత్వం. సో మీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రభుత్వం చట్టం తన పని చాసుకి కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అతి త్వరలోనే అది ఏం జరిగిందో ఎలా జరిగిందో 1 by 1 వస్తూ ఉన్నాయి కదా బయటికి. ఇవాళ లెక్కర్ మాఫియా మొత్తం తీసారా, నెక్స్ట్ ఇంకోటి 1 by 1 వస్తూ ఉంటాయి. ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఎవరు ఏ తప్పు చేసినా, రామతీర్థం చేసినా, లేదా విజయవాడలో చేసినా, లేదా ఇంకొకటి చేసినా, ఎక్కడ చేసినా చట్టం తన పని చేసుకు వెళ్తుందన్న విషయాన్ని మనం స్పష్టంగా తెలియజేస్తాం. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకొని ఎప్పుడు ఏవి వెంకటేశ్వరరావు మాట్లాడలేదన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకు కనిపించకపోతే ఇంకొకసారి ఏబి వెంకటేశ్వరరావు గారి 2 సంవత్సరాలు ఏం చేశారో చాలా స్పష్టంగా చదువుకోవాలి మీరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏబి వెంకటేశ్వరరావుని 5 సంవత్సరాలు కూర్చొని పెడితే ఇవాళ అంబటి రాంబాబుతో కూర్చొని మాట్లాడడంలో కుట్రలో భాగం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. దానికి ఏబి వెంకటేశ్వరరావు సమాధానం చెప్పాలి తప్ప మీరు కాదు భయ్య సమాధానం చెప్పాల్సింది. ప్రభుత్వానికి ఎవరు మాట్లాడినా అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఏబి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాను. నేను అందరి గురించి మాట్లాడలేదు. ఏబి వెంకటేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి దాకా ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడాడు, ఇవాళ వాళ్ళతో కూర్చోవడానికి కారణం ఏంటి, అది నేను మాట్లాడుతున్నాను. విశాఖపట్నం పోర్టుకు సంబంధించి నేను దాదాపుగా 10 సార్లు విజిట్ చేయడం జరిగింది. పొల్యూషన్కి సంబంధించిన నామ్స్ అన్నీ కూడా ప్రతి కంపెనీ కూడా పాటించాల్సిందే అని చెప్పడం జరిగింది. అటు పోర్టు అధికారులు కానీ ప్రైవేటు బెర్తలు తీసుకున్న వాళ్ళందరూ కూడా నామ్స్ పాటిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కొంచెం గాలి ఎక్కువగా ఉన్నప్పుడు వెజల్స్ అవుతున్న టైంలో కొంత పొల్యూషన్ ఎక్కువగా వస్తుందన్న విషయాన్ని చైర్మన్ గారి దృష్టికి, డిప్యూటీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే నామ్స్ పాటించలేదో, ఏ కంపెనీ అయితే సిస్టమ్ ఫాలో అవ్వలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పిన పొల్యూషన్ వారిని, అటు పోర్టు చైర్మన్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. నేను ఇప్పటికి 4 సార్లు చెప్పాను. ఇంకొకసారి ఎక్కడ పొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందో 2 చోట్ల మేజర్గా, ఒకటి వేదాంత, 2 ఆర్సెనల్ మెటల్, ఆ 2 కంపెనీల దగ్గర నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి ప్రజల నుంచి మాకు కొన్ని అర్జీలు కూడా రావడం జరిగింది. సో ఆ 2 మీద ఖచ్చితంగా మేము కూడా వెళ్ళి విజిట్ చేస్తాం. అలాగే కొంతమంది అధికారులను కూడా పంపించి అది తగ్గించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఏమైనా పొల్యూషన్ నామ్స్ పాటించాలో వాటిని కూడా పాటించే విధంగా చేస్తామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీకి సంబంధించి ఏదైతే కంపెనీ ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ప్రతి కంపెనీ కూడా తీసుకోవాలని ఆ కంపెనీ యాక్ట్లో ఉంటుంది. కాబట్టి సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ ప్రాంతంలోనే ఆ నిధులు ఖర్చు పెట్టాలి, ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజలకు కాకుండా బయటికి ఎక్కడెక్కడ వెళ్ళి ఏదైనా లెక్కలు చూపిస్తే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు సిఎస్ఆర్ నిధులు ఏ కంపెనీ ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు అని కూడా లిస్ట్ తీసుకుంటూ ఉన్నారు. దాన్ని కూడా పరిశీలిస్తామని తెలియజేస్తాం. Hey!
ఓకే థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ అక్కడ స్నాక్స్ ఉన్నాయి సార్.